నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కార్తిక్. తరచుగా వినేటువంటి చూస్తున్నది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం గ్యాస్ ప్రాబ్లం. నాకు బాగా కడుపు ఉబ్బరంగా ఉంటుందండి, మోషన్ సరిగ్గా అవ్వదండి, పుల్ల తేన్పులు బాగా వస్తాయి, కొద్దిగా ఫుడ్ తినగానే చాలు నాకు ఇంక తినలేను అంటాం. ఫుడ్ తీసుకోకపోతే బాగుంటుందండి, తీసుకున్న వెంటనే బాగా నాకు ఇబ్బంది అయిపోతుంది, కడుపులో మంట వస్తుంది, గుండెలో దడ వస్తుంది. ఇలాంటి కండిషన్స్ బాగా ఎక్కువగా చెప్తున్నారండి మనకి. ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ మనం తీసుకునేటువంటి ఫుడ్లోనే ఎక్కువ శాతం ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. వాట్ వి ఈట్ ఈజ్ వాట్ వి ఆర్. మనం ఏదైతే తీసుకుంటున్నామో మన బాడీ అదే రిఫ్లెక్ట్ చేస్తుంది తప్పితే, మనం తీసుకున్నటువంటి ఆహారం చెడుగా తీసుకొని మనం మంచిగా గ్యాస్ లేకుండా ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే అది అసాధ్యమైన పరిస్థితి. ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్లో మేజర్గా ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే ఈ హార్ట్ బర్న్ బాగా చెప్తారు. హార్ట్ బర్న్ అంటే ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహారము ఈ ఈసోఫాగస్ ద్వారా ఈ ఈసోఫాగస్లో నుంచి స్టమక్లోకి వెళ్తుంది. స్టమక్లో మనకి యాసిడ్ ఉంటుంది. ఆ యాసిడ్ మనం తీసుకున్న ఫుడ్ని అబ్జర్వ్ చేసుకొని మనం వీలైనంత వరకు మనకి ఎనర్జీ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనకి ఈ ఈసోఫాగస్ నుంచి స్టమక్లోకి వెళ్ళేటప్పుడు ఒక వాల్వ్ ఉంటుంది. మనం ఇక్కడ ఈసోఫాగస్లో స్టార్టింగ్లో ఒక వాల్వ్ ఉంటుంది. ఈ వాల్వ్ మెకానిజం ద్వారా ఈ యాసిడ్ రిఫ్లెక్స్ రాకుండా ఆ వాల్స్ ఏంటంటే లోయర్ ఈసోఫేజియల్ స్పింక్చర్ అండ్ అప్పర్ ఈసోఫేజియల్ స్పింక్చర్ అంటారు. వీటి వల్ల మనకి ఈ ఫుడ్ తీసుకోగానే రిలీజ్ అయ్యేటువంటి గ్యాసెస్ ఈ పెరిస్టాల్సిస్ మూమెంట్స్ వల్ల పైకి రాకుండా మనకి లోపలే అబ్జర్వ్ అయ్యేటట్లుగా చేస్తాయి. ఎప్పుడైతే ఈ లోవర్ ఈసోఫేజియల్ స్పింక్చర్ వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం ఏదైతే ఉంటుందో, ఈ హైయటస్ హెర్నియాలు కానీ లోవర్ ఈసోఫేజియల్ స్పింక్చర్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చినప్పుడు మనకి గ్యాస్ అనేది కొంచెం ఈ పెరిస్టాల్సిస్ మూమెంట్స్ ఎక్కువ అవటం వల్ల పైకి తనటం వల్ల మీకు ఆ బర్నింగ్ సెన్సేషన్ అనేది మీకు ఇదంతా కూడా గుండెల్లో మంటగా మీకు బయటికి మనం చెప్తూ ఉంటాం. కాబట్టి వీలైనంత వరకు మనం ఏదైతే యాసిడ్ని రేకెత్తించేటువంటి ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్, మసాలాస్ కానీ, ఎనసైడ్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, షుగర్స్ కానీ, ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ ఇలాంటివి వీలైనంత వరకు అవాయిడ్ చేసుకుంటే మనం గ్యాస్ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రావాలి. ఇది ఒక రకమైన ప్రాబ్లం అయితే ఎక్కువ శాతం బాగా కింద నుంచి గాలిపోతుందండి, పిత్తులు బాగా ఎక్కువ వస్తున్నాయని మనకు కూడా ఎక్కువ మంది కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. ఈ గ్యాస్ వచ్చేటప్పటికి నైట్రోజన్, ఆక్సిజన్ అండ్ మీథేన్ ఈ గ్యాసెస్ వల్ల మనం ఈ పిత్తులు అనేవి వస్తాయండి. అండ్ దీంతో పాటు మనకి హైడ్రోజన్ సల్ఫైడ్ వల్ల మనకి ఈ వాసన అనేటువంటిది మనకి ఉత్పన్నం అవుతూ ఉంటుంది. అయితే వీటిని ఇది ఎందుకు వస్తుంది అంటే చాలా మంది ఎక్కువ తినేటప్పుడు మాట్లాడడం వల్ల ఎక్కువ కొంచెం గాలిని కూడా లోపలికి తీసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళల్లో కూడా వస్తుంది. అండ్ డిస్బయోసిస్ బిట్వీన్ గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా, మన స్టమక్లో ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియాకి బ్యాడ్ బ్యాక్టీరియాకి డిస్బయోసిస్ వల్ల కూడా ఈ కింద నుంచి గాలిపోవటం, ఈ ఫ్లాచులెన్స్ అంటారండి ఇంగ్లీష్లో, పిత్తులని, ఈ ఫ్లాచులెన్స్ ఎక్కువ రావటం కూడా మనం చూస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ నట్స్ ఇవన్నీ తీసుకోవటం వల్ల అండ్ వీలైనంత వరకు మోషన్ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటే ఈ ఫ్లాచులెన్స్ వీటిని మనం ఈజీగా అరికట్టవచ్చు. అండ్ దీన్ని మనం ఈ గుడ్ బ్యాక్టీరియాని మనం రెండు రకాలుగా మనం బాడీలో పొందొచ్చు. ఎట్లా అంటే న్యాచురల్ రెమెడీస్ వచ్చేటప్పటికి మనకి కొంచెం పులిసిన మజ్జిగ, పెరుగు, కొద్దిగా లైట్గా ఫెర్మెంటెడ్ ఫుడ్స్, బనానాస్, నట్స్ అండ్ మోస్ట్ ప్రాబబ్లీ లాక్టిక్ యాసిడ్ బ్యాసిల్ అని బయట కూడా మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి. గుడ్ బ్యాక్టీరియాని అలాగైనా కూడా తీసుకోవచ్చు. వీలైనంత వరకు ఈ గుడ్ బ్యాక్టీరియాని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ ఉండవు. యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఓవర్గా మనం ఏదో మెడికల్ షాప్కి వెళ్ళాములే తీసుకొని ఎక్కువగా వాళ్ళు రోజుకి 2 వేసుకోమన్నారు, తొందరగా తగ్గిపోయిందని 3, తర్వాత రోజు 3 అట్లా వితౌట్ డోసేజ్ స్పెసిఫిక్గా లేకుండా ఎలా పడితే అలా వాడటం వల్ల కూడా ఈ గట్లో ఉన్నటువంటి ఏదైతే పొర, మన గుడ్ బ్యాక్టీరియా పొర కూడా డిస్టర్బ్ అయ్యి వెంటనే మోషన్స్ అవ్వటము, లేదు గ్యాస్కి సంబంధించి ఇబ్బంది రావటం అనేది మనం చూస్తూ ఉంటాం. అండ్ వైటమిన్ B12 అండ్ వైటమిన్ K వల్ల కూడా డెఫిషియన్సీస్ వల్ల కూడా ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వైటమిన్ B12 డెఫిషియన్సీకి మనం తీసుకోవాల్సిన ఆహారం వచ్చేటప్పటికి ఆకుకూరలు తీసుకోవటం వల్ల మనం వీలైనంత వరకు ఈ వైటమిన్ B12 డెఫిషియన్సీస్ని అవాయిడ్ చేయొచ్చు. గ్యాస్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా అరికట్టవచ్చు.